నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మనం ప్రీవియస్ వీడియోస్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం మనీ ఎలా ఎర్న్ చేయాలి అని. ఇప్పుడు కొంతమంది మనం చూస్తూనే ఉన్నాం, అంటే కొత్తవి వింటూనే ఉన్నాం మనీ ఎలా ఎర్న్ చేయాలని. కొంతమంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే లవంగాలు, సాల్ట్, వీటిని బట్టి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని చూపిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు మనం ఏదైతే వంటకు వాడుతున్నామో అవి కూడా వాడి మనీ ఎర్న్ చేయొచ్చు అంటున్నారు. అవి దానివల్ల ఉపయోగాలు ఏంటి మేడం? నిజంగానే వాటి వల్ల మనీ ఎర్న్ చేయొచ్చా? అంటే మీరే అన్నారు, ఎన్నో చోట్ల వెళ్తున్నాం, ఎన్నో అనుకుంటున్నాము, చేస్తున్నాము. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల కూడా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చా అని. అంతా కూడా మనం ఏదనుకుంటే, ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అంటే ఏదైనా సరే ఒక విషయం మన దగ్గరికి వచ్చింది, చేస్తున్నాము అంటే అది మనం నమ్మి చేసామనుకోండి, అమాయకంగా అది వస్తారా అదా తర్వాత విషయం. ముందు నమ్మి ఓకే ఇప్పుడు ఆప్షన్ లేదు, మనకి నమ్మలేకపోయాము, ఇప్పుడు నేను ఇది చేసి తీరుతాను అని చెప్పి చేశారనుకో, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే మీకు ఆటోమేటిక్గా రీచ్ అవుతారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రీచ్ చేస్తే మాత్రం రీచ్ అవ్వరు. అంటే మనం చెయ్యాలి, మన కర్మ మనం చేసి నేను అచీవ్ ఆ పూర్తి బిలీఫ్ తోటి చేయాలి. చేసిన తర్వాత మీరు ఏదైనా చేయనండి. సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, బే లీఫ్, లవంగాలు, ఇప్పుడు ఇవన్నీ మీరు అడిగారు కదా, వీటన్నిటిని కూడా శక్తివంతమైన టెలిస్మాన్ కింద పరిగణిస్తున్నారు. అంటే ఒక సంపదని, శ్రేయస్ని తీసుకురావడంలో ఇవి మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా సరే కర్రీ కానీ మనం చేసుకున్నప్పుడు, బిర్యానీ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ స్మెల్కే కదా మనం ఆస్వాదించేది. అవును. అంటే ఎందులో అయినా సరే లవంగాలు కావచ్చు, ఆ సుగంధ ద్రవ్యాలు అనేవి మన వంటలు జోడించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. అంటే వాటిని డైరెక్ట్గా తినమంటే మనం తినము, కానీ ఆ విధంగా అయినా దాని ద్వారా వచ్చే నూనెలు కావచ్చు, ఇప్పుడు బేలీఫ్ కానీ, దాల్చిన చెక్క కానీ, లవంగా, వీటన్నిటి ద్వారా, సుగంధ ద్రవ్యాలు, ఎలాచీ ద్వారా, వీటన్నిటి ద్వారా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా చాలా ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. వాటన్నిటికీ తినమంటే మనం డైరెక్ట్గా తినగలమా? ఇవన్నీ మనం అందుట్లో వేసి, బిర్యానీలో వేసి రంగరించుకున్నప్పుడు ఈ ఒక్క సువాసన వాటికి తగిలి మనలో శక్తి, ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ చాలా అద్భుతంగా గెయిన్ అవుతూ ఉంటాము. అంటే అది చూడండి, మన స్మెల్ ఆస్వాదించగానే ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అదే దాన్ని ఇక్కడ మనకి సుగంధ ద్రవ్యం మనీకి ఎర్న్ చేసుకోవడానికి వాడాలండి అన్నారు. అందులో ఏంటి, ఏదైనా సరే మీ ఇన్స్టెంట్గా మన లోపల అద్భుతమైన ఎనర్జీని గెయిన్ చేసేలాగా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ మనం మళ్ళీ థాట్ ప్రాసెస్ వాడుతున్నాం. ఏదైతే మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఆ సుగంధ, అసలు వంటిల్లే ఒక పెద్ద ఆయుర్వేదం. ఆ వంటిల్లో ఉన్న వస్తువుల ద్వారా మనం ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం సంపాదించుకోవచ్చు. మన ఇంటిల్లి బాధకి అద్భుతమైన ఆహ్లాదాన్ని అందించవచ్చు. అంటే నిత్యావసర వస్తువులు మనం తినే వాటితోనే మన ఇంట్లో సకల సంపద. ఇప్పుడు మీరు సాల్ట్ అన్నారు, సాల్ట్ అనేది మన నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేస్తుంది. అంటే దాంట్లో మన ఇంట్లో కావచ్చు, మనలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ సాల్ట్ ద్వారా మన నెగిటివ్ని క్లియర్ చేసుకుంటాం. ఈ బిర్యానీ ఆకుల మీద మన కోరికను ఎలా నెరవేర్చుకోవచ్చు, మనీని, ఇక్కడంతా థాట్ ప్రాసెస్. మనం ఈ సుగంధ ద్రవ్యాల ద్వారా ఈ లేక్ మీద మనం మళ్ళీ అక్కడ ఫోకస్ అంతా ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, మనీ మీద చేస్తున్నాం. నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు చెప్తున్నాను మీకు, మనం అంతా కూడా మనం ఏదనుకుంటే అది సాధించగల క్యాపబిలిటీ మనలో ఉంది. ఆ విల్ పవర్ నమ్మండి. ఎప్పుడైతే ఆ విల్ పవర్ నమ్మి మనం కావాలనుకున్న దాని మీద 24/7, అంటే మన పని అంతా, ఇప్పుడు మనకి ఈ శరీరం నడవాలి అనుకోండి, మనకి మెయిన్ ఆధారం ఏంటి, శ్వాస. అంటే ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో అది లేకుండా మహా అయితే ఒక 2 నిమిషాలు ఉండగలుగుతామేమో, అంతకుమించి ఎక్కువ ఉండగలుగుతామా? కొంతమంది బాగా సాధన చేసిన వాళ్ళు ప్రాణాయామం చేస్తే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు ఉంటారేమో. నార్మల్ మనుషులు అయితే ఒక వితిన్ 50 సెకండ్స్ కూడా ఉండలేరు కదా. ఆ శ్వాస అనేది తెలుసు, కానీ ఆ శ్వాసని మనం ప్రతిక్షణం కూర్చుని నేను శ్వాస తీసుకుంటున్నాను అని చెప్పి ప్రతిసారి శ్వాసను గమనిస్తామా? అని గమనించలేం కదా. కానీ ఆ శ్వాస ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకి ఇప్పుడు చాలీ ఛానల్ జీతంలో ఉన్నప్పుడు, చాలీ ఛానల్ మనీతో ఉన్నప్పుడు మనకి ఎంతసేపు ఫోకస్ ఎలా ఉంటుంది, మనీ కావాలి, కానీ మన ఆలోచన విధానం అంతా నెగిటివ్ మీద ఉంటుంది. అరే నాకు లేదు అనే దాంట్లో వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని అప్లై చేసినప్పుడు మనం ఆ టెక్నిక్స్ ద్వారా ఏం చేస్తున్నాము, మన బ్రెయిన్కి మళ్ళీ నేను సంపదను కలిగి ఉన్నాను, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను, ఆనందాన్ని కలిగి ఉన్నాము అని పదే పదే రీప్రోగ్రామింగ్ చేస్తున్నాము. వీటిలో ఉన్న అద్భుతమైన
నూనెలు కావచ్చు, ఫైటో న్యూట్రియంట్స్ కావచ్చు, దీంట్లో సుగంధాల వల్ల, ఒక అద్భుతమైన సువాసన వల్ల, ఈ ఎనర్జీస్ వల్ల వాటిని ఎక్కువ మోర్ అట్రాక్ట్ చేసే విధానం ఉంటుంది. అంతే కదా, మనం ఏది ఇస్తే అది మనకి రిటర్న్ వస్తుంది అన్నట్టు మనకు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక కొండలు ప్రదేశాలు ఉన్నప్పుడు మనం గట్టిగా ఏదైతే అరిస్తే అదే రిటర్న్ వినిపిస్తుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు ఈ బిర్యానీ ఆకు మీద మనకు కావాల్సిన మనీ 2 రకాలుగా చేయొచ్చు. బిర్యానీ ఆకుని మీకు ఎంత కావాలనుకుంటున్నారో ఆ మనీని నేను పొందినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఒక పేపర్ మీద ఆ బిర్యానీ ఆకు మీద రాసి పర్సులో పెట్టుకోవటం, వ్యాలెట్ కింద తల కింద దిండి కింద పెట్టుకుని పడుకోవటం. రెండోది వచ్చి దాన్ని కాల్ చేస్తే ఆ యొక్క దాన్ని ఎనర్జీని బయట యూనివర్స్లో పంచభూతాల్లో కలపటం. ఇది ఒకసారి మీకు ప్రాక్టికల్గా లైవ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకొని కూడా చేయొచ్చు దాన్ని ఎలా చేయొచ్చు అనేది. ఓకే, చూపించండి. ఇక్కడ మీకు కావాల్సిన ఏం లేదు, సింపుల్ 2 బిర్యానీ ఆకులు తీసుకోండి, అలాగే ఒక క్యాండిల్, మీకు ఏం కావాలనుకుంటున్నారో ఒక పాజిటివ్ అఫర్మేషన్. అంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పా, ఏదైనా ఒక అఫర్మేషన్ చేయాలి, ఒక టెక్నిక్ అప్లై చేయాలన్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా సానుకూలమైన పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. కొంతమంది నిరాశ నిస్పృహల్లో ఉండి కోపంగా చిరాగ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ కామెడీ మూవీస్ చూడండి. ఫస్ట్ ఏదైనా టెక్నిక్ అప్లై చేసేటప్పుడు నేను చెప్పా, ఆనందము సంతృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి, ఎప్పుడు ఆహ్లాదంగా ఎగ్జైట్మెంట్గా ఉంటే ఏ కోరికైనా ఈజీగా నెరవేరుతుంది. ఏ కోరిక నెరవేరినా కూడా మన ఆనందం, అంటే ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే ఒకటి ఖచ్చితంగా మన ఫోకస్ అంతా కూడా పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి, సానుకూలంగా ఆలోచన చేయాలి. మనకు కావాల్సింది ఏంటనేది పర్టికులర్గా క్లారిటీ ఉండాలి, పర్టికులర్ పీరియడ్ ఉండాలి. అంటే మనం ఎంత కావాలి, ఇప్పుడు ఒక ఏటీఎంలో పెడితే ఎంత కావాలంటే ఒక పర్టికులర్ ఉండాలి. దానితో పాటు ఎక్కువ ఆనందంగా ఎగ్జైట్మెంట్గా సంతృప్తిగా ఉంటే మనకు ఉంటుంది. కొంతమంది ఆటోమేటిక్గా ఆనందంగా లేని వాళ్ళు ఇలాంటి టెక్నిక్ అప్లై చేసేటప్పుడు కొంచెం కామెడీ సీన్స్ చూసి, బాగా ఆనంద బ్రహ్మ అంటారు కదా, అలా కామెడీ సీన్స్ చూసుకొని కొద్దిగా బాగా హ్యాపీగా అవ్వండి. కొన్ని మన ఎక్కువ మన ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు కూడా మనకు అలాంటి టైంలో కూడా మనకి ఎలాంటి ఆలోచన లేకుండా చాలా పాజిటివ్ థాట్ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం అనుకున్న కోరిక ఈజీగా నెరవేరుతుంది. ఈ టెక్నిక్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ చాలామందికి పాజిటివ్గా ఆలోచన చేస్తే ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఇది ఎవరైతే చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి. ఇందులో కూడా మీరు 369 మెథడ్ అప్లై చేయొచ్చు. మనం లాస్ట్లో చెప్పుకున్నప్పుడు 369 మెథడ్ అంటే మన పాత వీడియోస్లో చూసుకుంటే తెలుస్తుంది. అంటే మనం ఒక కోరిక ఏదైనా నెరవేరాలన్నప్పుడు పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు ఆ కోరికని, అంటే నేను ప్రతిరోజు, అంటే ఈ నెల మీకు ఏదైనా ఇన్కమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ 10 లక్షలు కావాలనుకుంటున్నారు అనుకోండి పర్టికులర్ ఈ టైం లోపల, లేదు ఒక నెలలో ఒక 50,000 అడిషనల్ ఇన్కమ్ కావాలి, ఎంత మీరు మీ ఇష్టం, మీ ఫిగర్ ఎంత పెట్టుకుంటారో అంత పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఊహించని మార్గాలలో ప్రతిరోజు 10,000 రూపాయల ఆదాయం వచ్చినందుకు థ్యాంక్ యూ అనే పదాన్ని మీరు 3 సార్లు రాయండి ఇక్కడ. లేదు నేను ఒకసారి రాసి చేస్తానంటే ఒకసారి, ఇలా మీరు ఇష్టం, మీకు ఎలాగ పాసిబిలిటీ అలా చేయండి. ఒకసారి చేయగలిగితే ఒకసారి, రోజుకి 3 టైమ్స్ చేయగలిగితే 3 టైమ్స్. ఇలా చేసినప్పుడు ఒక దాని మీద మీరు ఇందులో మీకున్నది క్లారిటీ, మీకు ఏం డ్రీమ్ కావాలి స్పష్టత తీసుకొని దాని మీద నేను ఊహించిన మరియు ఊహించని మార్గాలలో సులభంగా సునాయాసంగా ప్రతిరోజు 10,000 రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా రాసుకోవాలి. ఇది ఒక్క లీఫ్ని మీ పర్సులో పెట్టుకోండి. ఓకే, ఇక ఇది చూసినప్పుడల్లా ఏమవుతుంది మీకు అంటే, ఇది చూడంగానే మీ థాట్ ప్రాసెస్ మారుతుంది. అంటే ఇక్కడంతా కూడా మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ చేస్తున్నాము. దీని ద్వారా అంతా కూడా ఎప్పుడు చూసినా మనం ఏంటి సంకల్పం, మనకు కావాల్సిన ఆర్థిక స్వేచ్ఛను మనం పొందుతున్నాము అనే ఇంటెన్షన్ తీసుకొస్తాం. ఈ యొక్క సుగంధ ద్రవ్యాల ద్వారా మనకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని హై చేసుకున్నాం. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ ఏదైనా వెజ్ కానీ తీసుకున్నా, మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, చాలా ఇదిగా ఉంటాం, చాలా స్పైసీగా, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మీ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో దాని మీద నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అదే అఫర్మేషన్ అయినా రాసుకోవచ్చు. 10,000 రూపాయలు లేదా 10 లక్షలు, మీకు ఎంత కావాలంటే అదే మీ యొక్క మైండ్ సెట్ నమ్మేదాన్ని బట్టి చేయండి. ఓకే, వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 టైమ్స్ మీరు మెన్షన్ చేయండి. ఈ రాసుకుని మెన్షన్ చేసింది
ఒకటేమో పర్సులో పెట్టుకోండి, లేదా మీ బెడ్ కింద తల కింద పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి దీన్ని. ఎప్పుడైనా చూడంగానే ఏంటి నాకు ఈ మార్గం వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరు ఒక 10,000 వస్తే ఏం చేస్తారు, 10 లక్షలు వస్తే ఏం చేస్తారని ఇమీడియట్గా ఆ క్షణం మీరు చేయగలగాలి. ఇంకోటి ఇలా జస్ట్ ఇలా బర్న్ చేసేయండి. ఇలా పట్టుకొని మీరు క్యాండిల్ దగ్గర వచ్చి ఇలా బర్న్ చేసేస్తే మీకు ఇలా వస్తుంది కదా యాష్ అనేది. యాష్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మీరు యూనివర్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇది చల్లారిపోయిన తర్వాత యాష్ తీసుకొని చేతిలోకి తీసుకొని అని వదిలేసేయండి. ఇలా ఊదటం వల్ల ఏంటంటే మనకి ఈ పంచభూతాలు, మన శరీరం అనేది పంచభూతాలతో తయారైంది. మన శరీరం అనేది పంచభూతాలతో తయారైంది. మనం ప్రతిరోజు కూడా ఈ పంచభూతాలతో నిక్షిప్తమై ఉంటాము. ఈ ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి దాంట్లో ఎనర్జీ అంతా కూడా మన ప్రకృతి ద్వారానే వస్తూ ఉంటుంది. అదే దాన్ని మన వాటర్లో కానీ మొక్కకు కానీ ఇది మీరు ఎట్లయినా చేయొచ్చు. ఇలా ఫైర్ చేసిన దాన్ని వాటర్లో కలిపి మొక్కకు పోయొచ్చు, లేదు ఇలా చేతిలోకి తీసుకొని హుఫ్ అని ఊదేస్తే మీరు బయటికి బాల్కనీలోకి వెళ్ళి అది మళ్ళీ యూనివర్స్లో మీకు అయిపోతుంది. అంటే యూనివర్స్లో ఇలా ఉదయంగానే వెళ్ళి యూనివర్స్లో మీకు కలిసిపోతుంది. ఆటోమేటిక్గా అంటే మీరు రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడు వస్తాయి అనేది మీరు ఎప్పుడు కూడా ఆతృత చేయకూడదు. ఓపిక కావాలి. చాలా మోస్ట్ క్వాలిటీ ఏంటి, ఓపికగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైము ఆతృత అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ రెండు మీరు మెయింటైన్ చేస్తారో పాజిటివ్ మైండ్స్తో హ్యాపీగా ఉండి ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మేము ఏదైతే అనుకుంటున్నామో ఆల్రెడీ అచీవ్ చేసేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అది మెన్షన్ చేసిన రోజున మీరు అనుకున్న కోరిక తొందరలో నెరవేరిపోతుంది. ఎప్పుడు వరకు చేయాలి, ఇలా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఎలా చేయాలి. మీకు రోజు మొత్తంలో కుదిరితే పొద్దున్న లెగంగానే చెప్పాను కదా 369 మెథడ్ చేయండి. 369 మెథడ్లో పొద్దున 3 సార్లు 3 ఆకుల మీద చేయండి. మధ్యాహ్నం లేదు ఒకటే దాని మీద 3 టైమ్స్ రాయండి. మధ్యాహ్నం మీకు ఎన్ని ఆటి మీద పడితే అన్నాటి మీద 6 టైమ్స్ రాయండి. నైట్ 9 టైమ్స్ రాయండి. ఆ 3 ఎప్పటికప్పుడు బర్న్ చేసేయండి. అంటే ఇన్ని డేస్ అని ఉంటుందా మేడం? మీ కోరిక నెరవేరే వరకు చేయండి. అది ఎన్ని రోజులు లేదు నేను ఒక 21 డేస్ ఒక 41 డేస్ చేసి వదిలేస్తానంటే వదిలేసి మీరు దాని ఆ కోరిక ఇంకో దానికి చేసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంటే ఆ కోరికకు పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ టైంలో మీరు అనుకున్న టైంకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, హరిణి గారు చాలా చక్కగా వివరించారు. మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా కూడా మనకు చేసి చూపించారు. ఒకవేళ మీకు మనీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా చేసి ట్రై చేయండి వన్స్. అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి హరిణి మేడంని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.